తనపై నమ్మకం ఉంచి పార్లమెంట్ అధ్యక్షురాలిగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు పనబాక లక్ష్మి. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఆమె ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ చేర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ రైతు పక్షపాతీయ ప్రభుత్వమని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. పార్లమెంటు పరిధిలో అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా నేను దీన్ని నిర్వర్తిస్తాను. నా మీద ఏ నమ్మకంతో వారి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారో దాన్ని తప్పకుండా నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ, కార్యకర్తలకు న్యాయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మేము మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు పెట్టామో అది ఒకటొకటిగా పూర్తి చేసుకుంటా వెళ్తున్నాము. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది, హామీలు ఇచ్చామా తీర్చామా అని కాదు, ఆ హామీలు సక్రమంగా నెరవేరుతున్నాయా లేదా అని చెప్పని ఎప్పటికప్పటికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు చూసుకోండి, 3,000 నుంచి 4,000కి చేసాము. అవి సక్రమంగా అందుతున్నాయా? ప్రతి ఒక్క కార్యకర్త ఉదయాన్నే వాళ్ళకి డోర్ తీసేటప్పటికి వీళ్ళు వెళ్ళి చెక్కులతో వెళ్ళి వాడికి స్వయంగా ఇస్తున్నారు. అలాగే వికలాంగుల పెన్షన్లు 6,000. ముఖ్యంగా మాది మహిళా పక్షపాతి పార్టీ, అందుకనే ఈ రోజున స్త్రీ శక్తి అని చెప్పని ఉచితంగా ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం చేయటం వల్ల ప్రతి ఒక్క తల్లి హాస్టల్లో ఉన్న కూతుర్ని ధైర్యంగా వాళ్ళ ఆయన డబ్బులు ఇచ్చిన ఉపైనా వెళ్ళేసి కూతుర్ని చూసుకుంటా ఉంది. అలాగే ఉద్యోగస్తులు ఉపయోగించుకుంటున్నారు, పేదవాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలాగే రైతులకి 20,000 లెక్కన ఇవ్వటం కూడా జరుగుతుంది. నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా నేను దీన్ని నిర్వర్తిస్తాను. నా మీద ఏ నమ్మకంతో వారి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారో దాన్ని తప్పకుండా నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ, కార్యకర్తలకు న్యాయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మేము మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు పెట్టామో అది ఒకటొకటిగా పూర్తి చేసుకుంటా వెళ్తున్నాము. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది, హామీలు ఇచ్చామా